అందరికీ నమస్కారం. మనకి 2, 3 రోజుల నుండి ఐపీఎల్ స్టార్ట్ అయింది 2026 సంవత్సరానికి. ఫస్ట్ 2 గేమ్స్ అయ్యాయి. ఈరోజు ఇంకో గేమ్ మొదలవబోతుంది. సరే. సో నేను క్రికెట్ అంటే చిన్నప్పుడు బాగా చూసేవాడిని. తర్వాత ఈ ఐపీఎల్ సీజన్ ఇవన్నీ కొత్త నాకు. తర్వాత అంటే చాలా వరకు ఫాలో అవ్వలేదు. మధ్యలో చూద్దాం అనుకునేవాడిని. వర్క్ వల్ల వాటి విషయాల వల్ల కొంచెం వీలు కాక చూడలేదన్నమాట. సరే, ఇప్పుడు వీలు ఖాళీగానే ఉన్నాం కాబట్టి చూస్తూ ఉన్నాను. సరే, ఇంకా మ్యాచ్ రివ్యూస్ కూడా చూద్దాం అనేసి ఎలా ఫీల్ అవుతున్నాం అనేసి. సో మనకి ఐపీఎల్లో ఏ ఫేవరెట్ టీం లేదు, అలాగే ఫేవరెట్ ప్లేయర్ కూడా లేడనమాట. సో నేను కూడా ఒక కొత్త పాత క్రికెట్, ఒక కొత్త వ్యూయర్, ఐపీఎల్కి వ్యూయర్గా, అలాగే ఒక క్రికెట్కి ఒక పాత అభిమానిగా చెప్పుకుంటూ పోతాను. సో ముందుగా రాజస్థాన్ రాయల్స్, అలాగే చెన్నై సూపర్ కింగ్స్, వీళ్ళ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. సో ఇది గౌహతిలో జరిగింది మ్యాచ్. సో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి సో దే ఎలెక్టెడ్ టు ఫీల్డ్ అనమాట. సో ఈ 3 గేమ్ల్లో చూస్తుంటే అందరూ కూడా ఫీల్డింగే తీసుకున్నారు ఫస్ట్. సో ఈ గౌహతి పిచ్ ఏమిటంటే కొంచెం ఎర్రమట్టి అన్నారు. కాకపోతే కొంచెం మాయిశ్చర్ ఉంటుంది అనేసి, సో బౌలింగ్కి బాగుంటుంది అనేసి బౌలింగ్ తీసుకున్నారు అనమాట. సో ఈ ఫస్ట్ 2 మ్యాచ్లు చూస్తే అందరూ చేజింగ్లో ఈజీగా గెలిచేసారు, ఎంత అంటే పెద్ద స్కోర్ చేసినా కానీ. సో అలాగా వీళ్ళు రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ తీసుకొని చెన్నై వాళ్ళని బ్యాటింగ్ స్టార్ట్ చేయించారనమాట. సో చెన్నై బ్యాటింగ్ స్టార్ట్ చేసింది కానీ కాకపోతే అంత అంటే ఇప్పుడు లాస్ట్ 2 గేమ్లు చూస్తే ఇద్దరు ఒక 200 పరుగులు అలాగ చేసేసారు. కాకపోతే దీన్ని చూస్తే మాత్రం వీళ్ళు చాలా సింపుల్గా ఫాస్ట్గా వికెట్లని డౌన్ అవుతూ వచ్చాయన్నమాట. సో వీళ్ళది మొత్తం 120 దీనికి అవుట్ అయిపోయారు. సో ఎక్కడ కూడా అంటే బౌలింగ్ కొంచెం బ్యాటింగ్ కొంచెం వీక్గానే స్టార్ట్ చేశారని చెప్పచ్చు. సో హైయెస్ట్ పార్ట్నర్షిప్ వచ్చి 14 అనమాట. సంజు శాంసన్, అతను రుతురాజ్ గైక్వాడ్. సో ఇంకంతకంటే పెద్ద లేదు, మిగతా ఎవరు పెద్ద చెప్పుకొచ్చినటువంటి రన్స్ ఏమి చేయలేదు. సర్ఫరాజు మళ్ళీ కార్తీక్ శర్మ వీళ్ళిద్దరు కొంచెం పుష్ చేశారు. మళ్ళీ అదే సర్ఫరాజ్తో మ్యాచ్ షాటు ఇలాగా వీళ్ళిద్దరు కూడా కొంత పార్ట్నర్షిప్ అలాగా పెంచారనమాట. సో తర్వాత చివరికి వీళ్ళు అన్షుల్ కంబోజ్ అండ్ జేమీ ఓవర్టన్ వీళ్ళిద్దరు కూడా 33, వీళ్ళే పెద్ద పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. సో అలా ఇలా చేసి వీళ్ళు 127 చేశారనమాట. చేసి ఆల్అవుట్ అయిపోయారు 19.4 ఓవర్స్. అంటే ఇంకా 2 బాల్స్ మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ అయిపోయారు. ఇక వీళ్ళు మన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ కొంచెం స్ట్రాంగ్గానే మొదలైంది. సో మన చెన్నై సూపర్ కింగ్స్ ఫాస్ట్గా వికెట్లు పడిపోయినా కానీ వీళ్ళు మాత్రం కొంచెం గట్టిగా పెంచారు. సో దీంట్లో చెప్పుకోవాల్సిన గేమ్ వచ్చి మన వైభవ్ సూర్యవంశీ. ఈ క్యాండిడేట్ చిన్నపిల్లోడే కానీ బట్ మొత్తం చాలా అగ్రెసివ్గా అటు ఇటు విరగొట్టేసాడు అనమాట. సో ఇతను యాష్వి జైస్వాల్ ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్లో 75 రన్స్ చేశారు. సో అది యాక్చువల్గా మ్యాచ్కి బాగా తోడైంది. సో వీళ్ళు మొత్తం 2-3 వికెట్లతోనే మొత్తం పూర్తి చేసేసారు. గేమ్ 127 ఈజీ కొట్టేశారు అనమాట. సో ఓవరాల్గా
అది మ్యాచ్ బాగానే ఉంది మ్యాచ్, పర్వాలేదు. మనం బోర్ ఏం కొట్టలేదు అనమాట. కాకపోతే అంటే ఇంతవరకు ఆడినటువంటి అన్ని గేమ్స్లో చెన్నై సూపర్ కింగ్స్ మాత్రమే చాలా తక్కువ బ్యాటింగ్ బౌలింగ్ పరుగులు చేసింది. ఇక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే నాండ్రీ బర్గర్ ఇతనికి ఇచ్చారు. ఇతను 4 వికెట్లకి 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. మంచి వికెట్స్ అవి కూడా బాగున్నాయి. సో ఒక 14 డాట్స్. సో ఎకానమీ 6.5 అనమాట. అంటే పర్వాలేదు, ఉన్న వాటిల్లో పర్వాలేదు. సో ఇతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. సో అది ఈ ఐపీఎల్ విశేషాలు. చూస్తూనే ఉండండి మన సీజన్ మొత్తం, ప్రతి గేము అనలైజ్ చేద్దాం. వీలైనటువంటి మంచి విషయాలు షేర్ చేసుకుందాం. మళ్ళీ ఈరోజు ఇంకొక గేమ్ ఉంది, తర్వాత గేమ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జే శ్రీ వీడియో లాగ్స్.